కన్న కూతురిపైనే దారుణానికి పాల్పడ్డారు కన్న తల్లిదండ్రులు. పెళ్లి చేసుకుని తమకి ఇష్టం లేని వ్యక్తి దగ్గర ఉంటుందని చెప్పి ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం ఇప్పుడు జగిత్యాల జిల్లా మల్యాల్లో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందినటువంటి మాచర్లకు చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముత్తుకుమార్. పెద్దలు ఒప్పుకోలేదని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి కొండగట్టు ఆలయంలోని పరిసరాలు కొండగట్టు ఆలయంలో వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మల్యాలలోని ముత్తుకుమార్ తన ఇంటికి తీసుకొచ్చాడు మాధవిని. సో అక్కడికి వచ్చినటువంటి బంధువులు అంటే మాధవిని తీసుకొని వచ్చాడు, వాళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మాధవి బంధువులు ఎవరైతే ఉన్నారో మాధవి బంధువులు ముత్తుకుమార్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రుల పైన అతని పైన కర్రలతో దాడి చేసి మాధవి కాళ్ళు చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లారు బంధువులు. తన భార్యని రక్షించాలంటే ఇప్పుడు ఆ ముత్తుకుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మనం విజువల్స్లో చూస్తున్నాం. సో అక్కడ అదే కారులో ఆ అమ్మాయిని మీరు అక్కడ నుంచి పట్టుకొచ్చేది ఒక బియ్య బస్తానో లేదంటే ఏదో సిలిండరో లేకపోతే ఒక పశువును ఒక మేక ఇంకేదో అనుకుంటే పొరపాటే. అక్కడ వాళ్ళు లాక్కెళ్తుంది మాధవి. వాళ్ళ బంధువులు ఆ మాధవిని కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి కారులో వేసేశారు. అక్కడ నుంచి వాళ్ళ చేతిలో కర్రలు చూడండి, కర్రలు రాడ్లు అటువంటి వస్తువులున్నాయి వాళ్ళ చేతిలో. సో ఆ కర్రలు రాడ్ల సహాయంతో ఆ బంధువులు అంతా మాధవి బంధువులు అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ముత్తుకుమార్ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రుల పైన ముత్తుకుమార్ పై దాడి చేసి ప్రస్తుతానికి ఈ సంఘటన చోటు చేసుకుని అక్కడి నుంచి మాధవిని తీసుకెళ్లారు. అయితే పెళ్లి జరిగింది, టు మై నాలెడ్జ్ నవంబర్ 16వ తేదీన పెళ్లి జరిగింది. సో 18వ తేదీన ఒకసారి ఆల్రెడీ వచ్చి కొంత హెచ్చరించి వెళ్ళారంట. 16వ తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గుళ్ళో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను మా నాన్నని మా అమ్మని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కార్లో పడేశారు. చేతులు ఇవ్వాలి పనిచేస్తారు, జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అన్న వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఎత్తుకొని వెళ్ళిపోయారు 4-5 కలిసి. ఇంటి మీదకి 10-15 మంది దాకా దాడి చేశారు. వచ్చి బట్ వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపత్తారు నరకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటూ ఇంటికి తీసుకుని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ఒకసారి రిపోర్ట్ చేశాం, కానీ ఇవాళ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని తెలుసుకోలే. డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారు కొట్టి. విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.